ఈరోజు మనం ఇంగ్లీష్ లెసన్ 1 దాన్ని ఆల్సో పిలవచ్చు యూనిట్ 1 ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్. దాంట్లో ఒక టాపిక్ ఏ బాటిల్ ఆఫ్ డ్యూ. ఏంటంటే వింటర్లో మనకు కార్ అద్దాల మీద చుక్కలు చుక్కలు వాటర్ కంపిస్తాయి, వాటిని డ్యూ అంటారు. అయితే దీనికి సంబంధించి లెసన్ ఉంటుంది. ఆ లెసన్ ఏంటంటే ఇప్పుడు నేను రీడ్ చేస్తా, ఈ పారాగ్రాఫ్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్. రామనాథ వాజ్ ద సన్ ఆఫ్ ఏ రిచ్ ల్యాండ్ లార్డ్. His father left him large tracts of land when he died, but Ramanatha did not spend even one day looking after his land. This was because he had a funny idea. He believed there was a magic potion that could turn any object into gold. He spent all this time to learn more about this potion. People treated him often, promising to tell him about it, but he did not give up. His wife Madhumati was tired of this and also worried because she saw how much money Ramanatha was spending. She was sure that soon they would be without money. One day, a famous sage called Mahipati came to their town. Ramanatha became his follower and asked him about the potion. To his surprise, the sage answered, "Yes, in my travels in the Himalayas, I heard how you could make such a potion, but it's difficult. Tell me," requested Ramanatha, not believing his luck. అయితే ఏంటంటే ఇప్పుడు రామనాథ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి మ్యాజిక్ పోషన్ అనే ఒక బిలీవింగ్ ఉంటుంది, కానీ అది ప్రపంచంలో అస్సలే లేదు. అయితే అతనికి వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు ఒక చాలా ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చాడు. ఆ ల్యాండ్ మీద అగ్రికల్చర్ చేయరా, లేదంటే బిజినెస్ పెట్టుకోరా, మంచి ఆదాయం సంపాదించురా అని చనిపోయేటప్పుడు అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కానీ రామనాథ కొద్దిగా బద్ధకస్తుడు. అయితే ఏమైందంటే ఆ ల్యాండ్ గురించి పట్టించుకోవడం లేదు. ఇంతసేపు చెప్పాను కదా, అతనికి ఒక మ్యాజిక్ పోషన్ పిచ్చని అందరి సేజెస్ని అడుగుతున్నాడు. సేజెస్ ఏంటి, చీటింగ్ చేశారు. అసలు ఆ మ్యాజిక్ పోషన్ లేదు యాక్చువల్గా. కానీ సేజెస్ ఏమని చెప్పాడు, నేను హిమాలయ నుంచి ట్రావెల్ చేస్తున్నా, ఈ మ్యాజిక్ పోషన్ అనే వర్డ్ విన్నా, నాకు 10,000 గోల్డ్ కాయిన్స్ అప్పుడు నేను చెప్తా అని 10,000 గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన తర్వాత నేను 1 వీక్ తర్వాత వస్తా అని ఇట్లా చీటింగ్ చేస్తా అంటారు అన్నట్టు. ఆయన చీటింగ్ చేసిన తర్వాత వాళ్ళ ఊరికి సేజ్ మహిపతి అని కొత్త సేజ్ వస్తాడు. ఆ సేజ్కి ఫాలోవర్ అయిపోయింది రామనాథ. యాక్చువల్గా ఇట్లా మనీ ఇస్తూ రామనాథ వైఫ్ మధుమతి ఏదో ఒక రోజు మేము పూర్ అవుతాం, మాకు కష్టాలు వస్తాయి అని అనుకుంటుంది రామనాథ మనీ స్పెండింగ్ చేసేసరికి. అయితే ఏమైంది, ఇక్కడ ఆ సేజ్ మహిపతికి ఫాలోవర్ అయింది రామనాథ. ఫాలోవర్ అయ్యి మహిపతి సేజ్ని అడిగాడు రామనాథ, సేజ్ నాకు మ్యాజిక్ పోషన్ కావాలి, అది చల్లితే ఏదైనా గోల్డ్ అవుతుందని విన్నా అని చెప్పాడు. అయితే అవునవును, నేను నా హిమాలయ ట్రావెల్స్లో నేను చూసాదని ఎట్లుంటుందో, నువ్వు ఒక పని చేయి, నీకు ల్యాండ్ ఉందా అని అడిగాడు. చాలా ల్యాండ్ ఉందని రామనాథ చెప్పాడు. దాంట్లో చాలా ఒక్క బనానా ట్రీ ప్లాంట్ చేయమన్నాడు ఫస్ట్. దాంట్లో దాని మీద మంచు పడిన వింటర్ కాలంలో దాని మీద కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఫామ్ అవుతాయి. ఆ వాటర్ని కలెక్ట్ చేసుకొని 5 లీటర్స్ అయిన తర్వాత నా దగ్గర రా అంటాడు. అంటే ఏమంటాడు రామనాథ, ఇది చాలా సంవత్సరాలు పడుతుంది, చేయడం కష్టం అని అంటాడు. కానీ సేజ్ ఏమంటాడు, పెద్ద తోటని నాటు, నీకు కొన్ని మంత్స్లోనే డ్యూ 5 లీటర్స్ వస్తాయి అని చెప్పాడు. దాని తర్వాత నేను కొన్ని మ్యాజిక్ వర్డ్స్ చెప్తా, దాంతో అది మ్యాజిక్ పోషన్ అవుతుంది అని చెప్పాడు. చెప్తే ఏమవుతుంది, చాలా రోజులు కష్టపడి
ఈ రామనాథ చాలా పెద్ద తోటని పండిస్తాడు, బనానా తోట. దాంట్లో ఏమైంది, అది నెలలు గడిచిన తర్వాత 5 లీటర్స్ ఆఫ్ డ్యూ అయింది. సేజ్ మహిపతి ఒక కండిషన్ ఇచ్చాడు, కానీ ఏంటంటే తన చేతులతోటి ఓన్లీ వాటరింగ్ చేయాలని సేజ్ ఒక ఆర్డర్ ఇచ్చాడు. రామనాథ కూడా అతని చేతులతోటే వాటరింగ్ చేశాడు. 5 లీటర్స్ చాలా మంచి తర్వాత 5 లీటర్ డ్యూ అయింది. తీసుకొని సేజ్ మహిపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, అతను కొన్ని మ్యాజిక్ వర్డ్స్ చేశాడు. ఇప్పటికీ రామనాథ చాలా బనానా ట్రీస్ ఇట్లా పంటలు పండించాడు మ్యాజిక్ పోషన్ కోసం. ఈ గుడ్డి నమ్మకం వల్ల తనకు చాలా గణం డబ్బులు వచ్చాయి. ఎలా అంటే దానికి వెళ్ళిన బనానాస్ తోటి మార్కెట్లో అమ్మడం. ఇదేంటిది, ఆ 5 లీటర్స్ డ్యూని సేజ్ మహిపతి దగ్గరికి తీసుకువెళ్ళి ఇస్తే కొన్ని మ్యాజిక్ వర్డ్స్ చదివాడు. దాంతో చదివితే అది ఏం గోల్డ్ కాకపోతే సేజ్ మహిపతి ఎందుకు గోల్డ్ అవుతలేదు అని అడుగుతాడు. నీకున్నది గుడ్డి నమ్మకం, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. కనీసం నువ్వు నేను చెప్పిన బనానా ట్రీస్ అయినా నాటితే, తోట నాటినావు కదా, నీకు మంచి ఆదాయం వచ్చింది, వాటి నమ్మినా. నువ్వు ఇట్లా అందరితోటి మోసపోతే మీరు పూరైపోతారు, మీకు ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా దొరకదు అని చెప్పేస్తాడు. అయితే ఏమవుతుంది, అప్పుడు తెలుసుకున్నాడు రామనాథ తన బుద్ధిని. అయితే ఏమైందంటే ఇప్పుడు ఏమైంది, రామనాథ అర్థం చేసుకొని ఇక అట్లాంటి తప్పులు ఎప్పుడు చేయలేదు. ఇదిగో ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎట్లాంటి లెసన్స్ కావాలో కామెంట్ చేయండి. సరే, బాయ్ ఫ్రెండ్స్, టాటా.